వెల్కమ్ బ్యాక్. ఎన్నో రికార్డులకు వేదికైన విశాఖ నగరంలో యోగ సాధకులు సూర్య నమస్కారాలతో మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో యోగా క్రీడపై విశాఖ నగర వాసులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఓం ఫ్రీ యోగా సంస్థ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 216, 108 రౌండ్ల విభాగాల్లో సూర్య నమస్కారాలు చేసి యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సాధించారు. ఇక ఇదే అంశంపై విశాఖ గాధరాజు ప్యాలెస్ నుంచి సిహెచ్వి రమేష్తో మా ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి విశాఖ వేదిక అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి గాదిరాజా ప్యాలెస్లో 216 రౌండ్లు అలాగే 108 రౌండ్లతో ప్రత్యేకమైనటువంటి రికార్డు సృష్టించేందుకు అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్వామీజీ ఒక ఆయన ఉన్నారు. ఆయనతో మరొక ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రౌండ్స్ అంటే ఈ యోగాసనాలు పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు సొసైటీకి ఎలాంటి మెసేజ్ మీరు చెప్పబోతున్నారు? ఇవి యోగాసనాలు కావండి, ఇవి సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు అనేవి మనకి ఆవిర్భావం మనకి భారతదేశం నుంచే మరి ఇవి ఆవిర్భించడం జరిగింది. మన ప్రాచీన ఋషులు, యోగులు, సిద్ధులు ఈ సూర్య నమస్కారాలు ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. ప్రస్తుతం దీన్ని అందరూ కూడా ఆరోగ్యపరంగా కూడా దీన్ని సాధన చేయడం జరుగుతుంది. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏమిటంటే ఈ సూర్య నమస్కారం వల్ల మనకి శరీరానికి కానీ మానసికంగా కానీ ఏ విధమైన ఉపయోగం ఉంటుంది, అదేవిధంగా దీనివల్ల లబ్ధి మనకి ఏ విధంగా పొందవచ్చు అన్న ఉద్దేశంతో మరియు వరల్డ్ రికార్డును కూడా సాధించాలన్న సంకల్పంతో ఓం యోగా సెంటర్ శ్రీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫైనల్గా యోగాసనాలకి సూర్య నమస్కారాలకి తేడా 1 మినిట్లో చెప్పండి. మంచి ప్రశ్న వేశారు. యోగాసనాలు చేయడానికి మరి మీరు ఒక పద్మాసనం వేశారనుకోండి, అది ఒక విధమైన ప్రతిఫలం వస్తుంది. భుజంగాసనం వేస్తే స్పైనల్ కార్డ్కి ఉపయోగపడుతుంది. లేకుంటే మీరు మత్స్యాసనం వేసిన ఇలాగ రకరకాల ఆసనాలు కొన్ని లక్షల జీవరాశుల ఆధారంగా ఈ యోగాసనాలు అనేవి కూడా మనకి చెప్పడం జరిగింది మనకి ఆది గురువులు పతంజలి మహర్షి. అయితే మనకి సూర్య నమస్కారాలకి యోగాసనాలకి చాలా తేడా ఉంది. సూర్య నమస్కారాలు అనేవి 12 నమస్కారాలు. ఈ 12 నమస్కారాలు ఒక్కొక్క నమస్కారంతో 12 ఆసనాలు ఉంటాయి. ఫార్వర్డ్ బెండింగ్స్ ఉంటాయి, బ్యాక్వర్డ్ బెండింగ్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వాటికి మనం ప్రాణాయామం చేస్తూ మనస్సుని కాన్సన్ట్రేట్ చేస్తూ చేసేవే సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మనకి శరీరం మొత్తం కూడా జాయింట్స్, లెగ్మెంట్స్, టెండాన్స్ మొత్తం శరీరం రక్త ప్రసరణతోటి మొత్తం అంతా కూడా శరీరంలో కదలికలు వచ్చి మరి రక్త ప్రసరణ బాగా జరిగి మన హార్ట్ కానీ, లంగ్స్ కానీ, మరి కిడ్నీస్ కానీ, లివర్ కానీ, ఇంటర్నల్ ఆర్గన్స్ ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా బాగా చక్కగా జరిగి ఎటువంటి వ్యాధులు రాకుండా బ్యాక్ పెయిన్ ముఖ్యంగా, లేకపోతే మోకాల నొప్పులు కానీ, లేకుంటే స్పాండిలైటిస్ కానీ ఇటువంటివి ఏవి రాకుండా ఉండడానికి ఈ సూర్య నమస్కారాలు మనం రోజుకి ఒక 15 నిమిషాలు కానీ కేటాయించి చేయగలిగితే మరి డెఫినెట్గా కూడా మరి 100% కూడా ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండి మన శరీరాన్ని కాపాడగలిగేవి ఈ సూర్య నమస్కారాలు. ఏదైతే మనిషి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయని, ఆయురారోగ్యాలతో ఉంటారంటూ కూడా ప్రధానంగా స్వామీజీ చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ పవన్తో కన్నబాబు, విశాఖ నుంచి.